ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 100 వెళ్తాయి. 100? అందులో మళ్ళీ వచ్చిపోయింది. అన్నమాట చచ్చిపోయింది, భర్త చచ్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. చేయను పోయినరు, ఊరికి పోయినరు, దవాఖానకు పోయిరు అని చెప్తారు. ఆయన ఇప్పుడు బయటికి పోయిండనే ఇప్పుడు ఆమె ఆలోచిస్తుంది. ఇంకా ఆమెకు అది తెలియదు. ఇంకా 30 years అమ్మాయిని ఈరోజు మనం చూస్తున్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఓకే, ఇప్పుడు ఈరోజు మళ్ళీ మేము ఇంకొక చారిటీ కోసం మళ్ళీ ఇంకొక హెల్ప్ చేయడానికి వచ్చినాం. ఈరోజు మేము ఆగిరాలో వచ్చినాం ఈ అమ్మకి హెల్ప్ చేయడానికి. ఈరోజు ఈ ఆమెకి అడుగుదాం ఈమె ఏం చేస్తుంది, ఎట్లుంటుంది, దాని తర్వాత మనం ఈమెకి హెల్ప్ చేయాలా లేదా అని డిసైడ్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేద్దాం. సరేనా? సరే, నమస్తే అమ్మా. మీ పేరేందమ్మా? కిష్టమ్మ. ఇప్పుడు ఏమైందమ్మా మీకు? మీకు ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా. జ్వరం అయింది. అంత బాగానే ఉందా ఇంకా? మళ్ళీ మీరు ఎట్లుంటారమ్మా ఇక్కడ? మరలు ఉన్నాడు, మరల పిల్లలు ఉన్నాడు, ఇల్లంతా మా వాళ్ళు కనుక ఆడ పిల్లలు ఉండదు, పోతారు చేస్తారు అన్నట్టు నేను. అయితే వాళ్ళు కొంచెం చూస్తారా అయితే మీకు? మళ్ళీ మీకు అన్నం కూర ఎట్లా మళ్ళీ ఎప్పుడు వాళ్ళే పెట్టాలి, పెడతారా? సరే లేండి. కానీ అవునమ్మా, మీకు మీ హస్బెండ్ ఇంకెవరు లేరా? ఉన్నారు. ఎక్కడ? ఎక్కడో పనికి పనికి పోయిండా? నిజంగానే హస్బెండ్ ఉన్నారా లేరా? ఆయన మీరు రండి, ముంగలు రండి, మీరు రండి, అన్నీ కూర్చోండి. అంటే ఆంటీ ఈమె గురించి చెప్పండి కొంచెం. ఈమెకు అసలుకి ఏమైంది? ఈమెకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు, చచ్చిపోయారు. ఒక మన్మడు ఉండే, మన్మని నడుపుకుని ఉండే, పెళ్లి చేసింది, భార్య చచ్చిపోయింది, పిల్లలు నల్ల తల్లిగారు తోలుకుపోయారు, ఇంకా మన్మడు కూడా చచ్చిపోయిండు. మామ ఇంత ఫాస్ట్ కాదు, కొంచెం మెల్ల చెప్పండి స్టోరీ లాగా. ఇది ఏమంటారు, యాక్చువల్లీ ఈమెకి ముగ్గురు కూతుర్లు, ముగ్గురు చచ్చిపోయారు. ముగ్గురు చనిపోయారు. పెద్ద బిడ్డ కొడుకుండే, ఆ బాబుని నడుపుకుంది, ఆయన చచ్చిపోయాడు. ఆయనకు ఒక బాబు ఒక పాప. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయారు. ఈమె ఒక్కటే ఉంటుంది ఇక్కడ. ఈమె ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 100 వెళ్తాయి. 100? అందులో మళ్ళీ వచ్చిపోయినాయి. అమ్మా వచ్చిపోయి మళ్ళీ వస్తుంది. 100 years? ఏమా పండాలి చండాలి. ఇప్పుడు ఈమె తిననీకే ఉండనీకి ఎట్లా? మా ఇట్లా ఎవరు డబ్బుని చేస్తే అలా పెడతాం. డైలీ అయితే ఇలానైతే చూసుకుంటారు. ఓకే ఓకే, 100 years అంటే చాలా పెద్ద ఏజ్. కానీ ఏమంటారు, ఈమెకి ఇంకేమైనా ఏమంటారు రోగాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? అంటే మొత్తం యాక్టివ్గానే ఉంది. ఇప్పుడైతే మీరు చేస్తారు అంటే ఈమె ఎప్పుడు దాకా మంచిగా చేస్తుండే ఇవన్నీ? అంటే ఎప్పుడు నుంచి? సంవత్సరం అయ్యేమండి, కూర మతి లేకుండా ఉండే, ఇలా బాబు చచ్చిపోయినాక మంచిగా. అండ్ ఇంకా 2 ఉన్నారు అన్నారు కదా, ఇంకా 2 కూతుర్లు చనిపోయారు అన్నారు కదా? ముగ్గురు చచ్చిపోయారు. ముగ్గురు చనిపోయారు. అయితే ఇప్పుడు ఆంటీ ఒక ఆమె, ఇప్పుడు ఏదన్నా ఉన్నా మీ రిలేటివ్స్ మీరందరూ కలిసి ఈమెకి హెల్ప్ చేస్తారు ఇట్లా తిననీకే ఉండడానికే. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఆమెకు మన్మడు చచ్చిపోయింది, భర్త చచ్చిపోయింది, అన్నీ మర్చిపోయింది. చేయను పోయినరు, ఊరికి పోయినరు, దవాఖానకు పోయిరు అని చెప్తారు. ఆయన ఇప్పుడు బయటికి పోయిండనే ఇప్పుడు ఆమె ఆలోచిస్తుంది. ఇంకా ఆమెకు అది తెలియదు. ఇంకా ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా, కొడుకు అంటే మన్మడు ఊరికి పోయినా అని చెప్తుంది, ఇంకొస్తలేడని చెప్తుంది. అంటే ఆమె అడిగిన అట్లే చెప్తారు. అంటే ఈమె చనిపోయినప్పుడు లేకుండా అక్కడ ఉన్నది, కానీ ఆమెకు జ్వరం వచ్చినప్పుడు మాకు లేదు. మొత్తం మర్చిపోయింది. ఊరుకోయిండు, ఇంకా రాలేదు, దవాఖానకు పోయినా. ఇప్పుడు యాక్చువల్లీ అంటే మీరు 7 మంది ఇలా భర్తలు, పెద్ద పెద్ద ఒక్క ఆమెకి ఎవరు లేరు, అందరికి ఉన్నారు. ఇప్పుడు ఈమె ఏమంటారు వృత్తి మర్చిపోకుండా అయితే అంతా బాగానే ఉంది, కంటి చూపు తిరగడం ఉండడం. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో ఏమన్నా ఫుడ్లో ఏమన్నా ఇస్తారా ఎంత స్ట్రాంగ్ ఉండడానికి? అది చెప్పండి కదా, ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తారా? పాలు తాగుతుంది, పాలు తాగినాక అన్నం తింటుంది, తర్వాత ఇంకా రొట్టె చేస్తే రొట్టె తింటుంది, తర్వాత. ఇప్పుడు ఈమె స్నానం ఉండడం, స్నానం బాత్రూమ్ ఇట్లా ఇక్కడే చేపిస్తాం. ఇక్కడ మీరే చేపిస్తారా? ఓకే, అంటే మొత్తం మీరైతే చూసుకుంటారు.
ఓకే, ఆల్ గుడ్, అంత బాగానే ఉంది. ఈ ఏజ్ 100 years అంటేనే నాకు కొంచెం అసలు అయితలేదు. లోపల నేను ఒక 1/4 కూడా ఉన్నాను. మస్తు తక్కువ ఉంటా. చాలా పెద్ద ఏజ్ ఆంటీది. ఈమె వెనుక 6 మంది 6 members. ఆమె కూడా 3వ ఆమె. ఓకే, 1 2 ఇంకా ఇంకా నలుగురు అయితే అందరు చచ్చిపోయారు. ఆమె ఇంకొక ఆమె ఇద్దరు ఉన్నారు. ఓకే, అంటే ఆంటీ మీరు ఇప్పుడు ఈమెతో 3 ఉన్నారు. ఈ ఊరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది కదా? తెలియదు, అంతకుముందు మాకు తెలియదు కదా. మీ కట్టినప్పటి నుంచి మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 40 ఓకే, 100 years అమ్మాయిని ఈరోజు మనం చూస్తున్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. ఓకే, ఇప్పుడు నేను ఈమెకి అంతా ప్రొవైడ్ చేస్తా. ఎట్లా అంటే కొంచెం రేషన్ ఇస్తా, ఇట్లా కొంచెం రైస్, ఒక 3 months దాకా వచ్చేటివి కొబ్బరి నూనె అవి ఇవి ఇస్తా. మీరు ఇవ్వమంటే ఇస్తా, మీరు ఎవరికి ఇవ్వమంటే చెప్పండి, వాళ్ళకి ఇస్తా. వెనక్కి ఇవ్వాలా? సరే, నేను లోపల పెడతా. మీరు వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి. నేను చూపిస్తాను మీకు మేము ఇస్తున్నాము, మీకు ఐడియా ఉండడానికి. సరేనా? అంటే మీకు గుర్తుండడానికి మేము చెప్తాం ఇవి ఇచ్చినామని. సరేనా? చూపించాలా? ఇవ్వాలా? సామాన్లు ఇస్తాం. కొన్ని సామాన్లు ఎట్లా అంటే బియ్యం, నూనె, బట్టలకి, బాసన్లకి సబ్బులు ఇట్లా అంటే సరే 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 అండి. మరి నా కొడుకులు లేనందుకు అన్నట్టుకున్నాడు ఇట్లా అండి. ఇప్పుడు ఈ ఆంటీకి ఇక్కడ కాలిపోయిందా ఇది? అమ్మగారు పోసింది ఇట్లా అయింది. ఓకే, అంటే ఏం రోగం లేనప్పుడు ఇంకా మీరు 20-30 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు అనిపిస్తుంది. సరే, నేను మీకు సామాన్లు ఇస్తా. మీరు ఎవరికి ఇవ్వాలనిపిస్తే మీరు ఇవ్వండి, మీ ఇష్టంతో ఇవ్వండి. సరేనా? ఏం చెప్తుంది సుజాతకి? ఏమంటుంది అంటే ఇక్కడ మాట్లాడుతుంది కొంచెం సేపు. ఓకే, ఎందుకంటే మీకోసం చీర తీసుకొని వచ్చినాం. మీరు ఎప్పుడన్నా ఏమన్నా అయినప్పుడు, ఏమన్నా దావత్ కన్నా ఎప్పుడన్నా వేసుకోండి, పెట్టుకోండి. మీరు ఒక సైడ్ అక్కడనన్నా ఇక్కడన్నా లోపలనన్నా బయటనన్నా పెట్టుకోండి, మీకు గుర్తుండేటట్టు. సరేనా? ఇప్పుడు మీరు పొద్దుగల మార్నింగ్ మీకు ఎట్లా నాకు ఇస్తారు కదా, పాలులో ఇచ్చేసేయండి. ఇది బాగుంటుంది. అమ్మ, మీకోసం కారం, అది కూర మీకు ఎవరైతే ఇస్తారు కదా వాళ్ళకి ఇవ్వండి. ఇవి వాళ్ళు మీకు చేసి ఇస్తారు. పసుపు, మీరు పొద్దుగల స్నానం చేసుకునేటప్పుడు మీకు పనికొస్తాయి సబ్బులు, నూనె, పప్పులు, ఉప్పు. మీరు బట్టలు ఉతుకుతారా? వాళ్ళే ఉతికిస్తారా? అమ్మా, సబ్బులు మీకే ఉతుకోండి. షాంపూ పెట్టుకుంటాను నెత్తికి ఇస్తా. అన్నీ మీకు లోపల ఇచ్చేస్తా. నేను జస్ట్ చూపిస్తున్నా. నూనె. ఇప్పుడు మీరు ఇంత ఏజ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంకా ఇట్లా మెయింటైన్ చేసుకుంటా పోతే మీరు సెంచరీ క్రాస్ అయిపోయింది, ఇంకా క్రాస్ చేయొచ్చు. అంటే 100 years అయిపోయింది కదా, 100 సంవత్సరాలు, ఇంకా బతికే ఛాన్స్ ఉంది మీకు. ఉండరా? అయితే సెంచరీ కంప్లీట్ చేయండి, కంపల్సరీ సెంచరీ కంప్లీట్ చేయండి ఇప్పుడు. ఓకే, అంటే ఉంటారా అసలుకి? ఉంటారా? నేను ఉన్నాయి అంటే లేవంటుందా? మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఆమెకు 90. అమ్మా, ఏం కాదు.
90 అంటే 100 సెంచరీ పూర్తి చేసి అంటే నేను మీకు కొంచెం పైసలు ఇస్తా, మీ అవసరాలకి మీకు ఏమన్నా అయితే రోగాలకి అన్నా ఎవరికన్నా హాస్పిటల్కి వాడండి పైసలు, ఎవరికి ఇవ్వకండి. ఎంచుకో ఉండండిలేండి, పెట్టుకోండి పెట్టుకోండి. మీరు లోపల వెళ్ళిన తర్వాత చూసుకోండి, మీరు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. మీకు నమ్మకం ఎవరి మీద అయితే ఉందో మీ ఇంట్లో వాళ్ళకి, సరేనా? నేను ఇవన్నీ లోపల పెడతా, ఇవన్నీ మీరు చూసుకోండి. సరే చూసుకోండి, నేనేమంటలే. ఓకే, మీరైతే సెంచరీ పూర్తి చేసిరంటే గ్రేట్. సో మనం వీడియో అయితే కంప్లీట్ చేసేసినాం. ఆంటీ 100 ఇయర్స్ ఉందని మనకు తెలిసింది. ఇది చాలా గ్రేట్. విలేజ్లలో ఉంటే 100 ఇయర్స్ పూర్తి చేయవచ్చు అని నాకు ఒక నమ్మకం వస్తుంది. ఆంటీ బాయ్, నేను వెళ్తా, నాకు వేరే దగ్గర కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సరేనా? ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ చెప్పండి. ఆంటీ వాళ్ళ చెల్లె కదా ఆంటీ? యారాళ్ళు అంటే ఆంటీ ఒకటి ఏమంటారు, ప్రూఫ్ అనమాట ఆమె 100 ఇయర్స్ ఉందని. అంటే మీరెన్ని ఇయర్స్ అన్నారు ఇప్పుడు? మీరు ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు 90 ఉన్నాయో 85 ఉన్నాయి. 60 రాసుకుపోయి 4 ఏళ్ళు అవుతుంది. 60 అంటే మీరు 70 ఉంటుందేమో, లాస్ట్ 70 ఉంటారు. అయితే ఆంటీ ఎంత ఉంటుంది ఆమె? బాగానే ఉండదు. 90 ఉంటుందా? 100 ఉంటుందా? వీళ్ళిద్దరు మేనగోడన్లు. ఈమె ఫస్ట్ మనం వచ్చి మళ్ళీ వీళ్ళ మరిదికి ఆమె తెచ్చింది, అన్న బిడ్డని తెచ్చింది. సరేలేండి, సరే. ఎట్లయితే మనం ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ చేసినాం. ఇంకొక వీడియో మీకు చూడాలంటే మీద ఐ బటన్లో నేను వీడియో పెట్టినా, అది కూడా చూడండి.